హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న చిన్న వంకాయల్ని తీసుకొని ముందుగా ఒక పక్క ఘాటు పెట్టుకొని పుచ్చుందో లేదో చూసుకోండి. పుచ్చు లేకపోతే వాటర్లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చూసుకుని వాటర్లో వేసుకుని తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఈ వంకాయలన్నీ కూడా వేయించుకోవాలి. వంకాయలన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు శనగపిండిని కలిపి పెట్టుకుందాము. 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. 1 కప్పు వరిపిండిని వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సోడా, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఉండలు లేకుండా కరిగిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలు కూడా వేగిపోయాయి కదా, తీసేసుకుందాము. వంకాయలో పెట్టడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా సాల్ట్, కారము, వాము, ధనియాల పొడి, చింతపండు గుజ్జు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మసాలా ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మసాలాని వంకాయల్లో పెట్టుకుందాము. ఇలా వంకాయలో స్టఫ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా శనగపిండిలో వేసి నూనెలో వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. వంకాయకి స్టఫింగ్ చేయడానికి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము తీసుకున్నానండి. ఇలా మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేదంటే ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలాగే తినచ్చు, బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలని స్టఫ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.